అందరికీ నమస్కారం. నేను జనరల్గా వీడియో షేర్ చేయండి, లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని నాకు తెలిసి చాలా రేర్ చెప్పటం. ఈ వీడియో మాత్రం షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అన్నది ఇక మీ చాయిస్. పాయింట్కి వస్తున్నాను. వెనకాల అటాచ్ చేస్తాను కదా, 1174 హెక్టార్లు అంటే 2900 ఎకరాలు. ఒక హెక్టార్ వచ్చి 2.47 ఎకరాలు. తర్వాత స్క్వేర్ కిలోమీటర్లు అరౌండ్ ఒక 12 స్క్వేర్ కిలోమీటర్లు, దెన్ 2900 ఎకరాలు దాదాపు వస్తుంది. ఇంకా ఎక్కువే వస్తుంది, 12 స్క్వేర్ కిలోమీటర్. నెక్స్ట్ మా ఊరు గుంటూరు జిల్లా ప్రతిపాడు. ఊరి నుంచి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. బట్ మా ఊరు కాబట్టి నేను చెక్ చేసినప్పుడు నాకు ఐడియా వచ్చింది దూరం ఎంత, ఎలా కవర్ అవుతుంది. మా ఊరికి సంబంధించి మెన్షన్ చేసింది ఏంటిది, 12 స్క్వేర్ కిలోమీటర్ల 12 స్క్వేర్ కిలోమీటర్లు వచ్చేసి ఈ దామగుండం ప్రాజెక్టుకి సంబంధించిన ఏరియా. మా ఊరు వచ్చేసి అంత 22 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే మా ఊరు కన్నా తక్కువ ప్లేసే ఇప్పుడు ఆ దామగుండానికి సంబంధించి వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్కి అడిగింది. ఓకే, డేటా అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ వీడియోలో నేను ఎక్కడ కూడా ఒక సైన్స్ స్టూడెంట్ లాగా చెప్పను, ఈవెన్ ఒక జర్నలిస్ట్ కూడా చెప్పను. మీ ఇంట్లో ఉన్నటువంటి వాడిగా, బయట ఫ్రెండ్స్కి వెళ్తారు కదా, ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుతున్న వాడిగా చాలా నార్మల్ టెర్మినాలజీతో చెప్తా. ఓకేనా? ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ముందు సేవ్ దామగుండం అంటూ ఎవరైతే హడావుడి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేదు నిజంగానే బాత్ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు ఎవరు ఒకసారి చెక్ చేయండి. గతంలో మన భారతదేశంలో కమ్యూనికేషన్ విప్లవం అన్నప్పుడు, బ్యాంకులలో కంప్యూటర్లు పెడుతున్నామని అన్నప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు ఒకసారి గుర్తెచ్చుకోండి. మన భారతదేశంలో ఎక్కడైనా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది అంటే వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు గుర్తెచ్చుకోండి. మన దేశంలో డిఫెన్స్ రిలేటెడ్ అక్కడ ఏదైనా ఒక పెద్ద స్టేషన్ లాంటిదో ప్రాజెక్ట్ లాంటిదో ఏదైనా వస్తుంది అన్నప్పుడు, కడుతున్నారు అన్నప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఒకసారి గుర్తెచ్చుకోండి. దేశంలో పలానా చోట మంచి జరగబోతుంది, ఇది కొత్త చట్టం తీసుకొచ్చారనగానే వ్యతిరేకించిన వాళ్ళు గుర్తెచ్చుకోండి. వీళ్ళల్లో విదేశాల నుంచి ఫండ్స్ తీసుకొని కుక్కల్లాగా ఇక్కడ ఎవరైతే పని చేశారో, ఎవరైతే ఉద్యమాలు చేశారో వాళ్ళు ఎవరో గుర్తెచ్చుకోండి. నేను కరెక్ట్నే అన్నా. విదేశాల్లో విసినటువంటి డబ్బులు తీసుకొని కుక్కల్లాగా నాకుతూ మన దగ్గర ఉద్యమాలంటే హడావుడి చేసిన వాళ్ళు ఎవరో గుర్తెచ్చుకోండి. ఓకే. తర్వాత ప్రపంచమంతానేమో అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉంటే మన భారతదేశంలో మాత్రం పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణలు ఆయన తీసుకొచ్చే వరకు, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని చెప్పేసి, ఎల్పిజి అని చెప్పేసి ముందుకెళ్లేంత వరకు ఎవరు అడ్డుపడింది మన దేశంలో ఒకసారి గుర్తెచ్చుకోండి. ఎన్ని చెప్తా పోతే ఓరి దేవుడా ఇదే అరగంట పట్టింది. ఎవరు అడ్డుపడ్డారు, ఏ ప్రాజెక్ట్ ఏంటి అని. దామగుండానికి సంబంధించి కూడా ఎవరు ఇంకా మీరు ఆలోచించుకోండి. ఒకటి, అభివృద్ధి అంటే భయం. 2, ఆ చెట్టు ఎదిగేటప్పటికి కొన్ని సంవత్సరాలు పట్టేది, ఇప్పుడు ఆ చెట్టు కొట్టేస్తున్నారు అన్న ఒక ప్రకృతి ప్రేమికులు. 3, అమ్మ బాబాయ్ అభివృద్ధి చెందుతుందిరా, ఎలాగైతే అలా. 4, మేబీ చైనా నుంచి ఫండ్స్ వచ్చి ఉండొచ్చు, మిగతా ఫారిన్ కంట్రీస్ ఫండ్స్ వచ్చి ఉండొచ్చు. దామగుండం దగ్గర ఎంత అండి వాళ్ళు అడిగింది? 1174 ఎకరాలు. 1174 హెక్టార్లు అంటే ఇందా చెప్పేది 2900 ఎకరాలు. మా ఊరిలో 15,000 జనాభా ఉన్నటువంటి ఊరిలో సగం. అక్కడ 2027 నాటికి నేవీ వాళ్ళకి సంబంధించి పెద్ద టౌన్షిప్ వచ్చిందండి. దాదాపు 600 మందికి పైగా నేవీ ఉద్యోగులే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళు వీళ్ళు. ఓకే. తర్వాత హాస్పిటల్స్ వస్తాయి అక్కడ. తర్వాత వచ్చేసి ఒక టౌన్షిప్ వస్తుంది. అండ్ చుట్టుపక్కల ప్రాంతం డెవలప్ అయింది. మెయిన్ గేట్ నేను చెప్పదలుచుకుంది, 2900 ఎకరాలు తీసుకుంటున్నారు కదా, ఇందులో 42% ల్యాండ్లో మాత్రమే చెట్లు కొట్టేస్తారు. 48%. రిమైనింగ్ 52% చెట్లే కొట్టారు అసలు. అంటే 2900 ఎకరాలలో మరల సగం అన్నప్పుడు 1450, దానికి కొంచెం పైన అన్నప్పుడు అంటే
అరౌండ్ 1600 ఎకరాలు కొట్టారు. అప్పుడు మహా అయితే ఎంత తీస్తున్నారు? ఇది ఒక 4, అది ఒక 9, 1100 ఎకరాలు. ఈ 1300 ఎకరాలు కొట్టివేతనం అన్నప్పుడు కూడా బయట ఏమైనా ప్రచారం చేసిన మొన్నాళ్ళు 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నారా? 12 లక్షల చెట్ల మ్యాక్సిమం వాళ్ళు కొట్టేస్తే 1,70,000 చెట్లు కొట్టేస్తారు. ఇందులో కూడా మరల దానికి 10 ఇంతలు అంటే 1,70,000 చెట్లు అన్నప్పుడు 10 ఇంతలు అంటే 17 లక్షల చెట్లు నాటాలి. మీరు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు స్టార్ట్ అవడానికి ముందే హైదరాబాద్ చుట్టుపక్కల అంతా కూడా ట్రీ గార్డ్స్ పెట్టి HMRL హైదరాబాద్ మెట్రో రైల్ డెవలప్ లిమిటెడ్ అని చెప్పేసి ట్రీ గార్డులు పెట్టి చెట్లు నాటారు. గుర్తుందా? అదే మొక్కలు నాటారు. గుర్తుందా? సరే, వాటర్ కొన్ని చనిపోయినా, కొన్ని బతిగా ఉన్నాయిగా, చెట్లు ఎదిగాక. ఏంటది? మన భారతదేశంలో ఎక్కడైనా కొద్దిపాటి మొక్కలున్న ప్రాంతం ఉన్న చెట్లున్న ప్రాంతాన్ని కనుక ఎవరైనా ఏదైనా తొలగిస్తాల్సి వస్తే ఖచ్చితంగా దానికి ఆల్టర్నేటివ్ నువ్వు వేరే చోట మొక్కలు నాటాలి. అలా అక్కడ కూడా తర్వాత మీరు అనొచ్చు, ఔషధ మొక్కలు ఉన్నాయి అక్కడ, దామగొండం వెళ్తే యమగండం తప్పిద్ది అంటారు, అక్కడ ఔషధ మొక్కలు అని. ఒకే చోట కాదుగా. దామగొండం అనేది ఒక చిన్న ఊరు. ఈ వికారాబాద్ జిల్లా మన్నిగోడు నుంచి పరిగి వెళ్లే దారిలో మధ్యలో పూడూరు, ఆ పూడూరు నుంచి పూడూరు మండల కేంద్రం, అక్కడి నుంచి 2 కిలోమీటర్ల పక్కన ఈ దామగుండం వచ్చింది. ఈ దామగుండం దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీకెండ్లో టూరిజం వాళ్ళు వెళ్తుంటారు. కానీ అక్కడ చిన్నపాటి రెస్టారెంట్గా మేము ఎలా చెప్పాలంటే ఉండటానికి ఉన్నట్టు ఒక చిన్నపాటి రిసార్ట్ లాంటివి కూడా ఏమి ఉండదు. అంటే కొత్తగా వీళ్ళు ఈ ప్రాజెక్టు వల్ల ఏ రెస్టారెంట్లు కూల్చేయట్లా. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మెయిన్ అడ్డంకి ఏం చెప్పారండి? రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. విభండు ఆ మహర్షి పేరు, ఆయన అక్కడ తపస్సు చేస్తున్నాడు, గుహ కూడా ఉంది. ఓకే. అండ్ ఆలయానికి వచ్చేసి రామలింగేశ్వర ఆలయం అంటారు. ఎందుకంటే పూర్వం రాముడు ప్రతిష్ఠించిన ఆలయం ఇది. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలు ఆ శివలింగం భూమిలో ఉండిపోయింది, ఇసుక శివలింగం అది. అదో మరలా పైకి వచ్చింది. ఇక ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామికి సంబంధించి ఎలా మరలా ఆయన యొక్క శివలింగం బయటపడింది అన్నప్పుడు దామయ్య, గుండయ్య అని చెప్పేసి 2 అన్నదమ్ములు వ్యవసాయం చేస్తున్నారు ఊరిలో. సో నాగలతో పొలం దున్నుతూ ఉంటే ఆ నాగల బరువు చాలక భూమిలోకి వెళ్ళట్ల. అప్పుడు ఒక రాయి చుట్టుపక్కల ఏదో రాయి దొరికింది. ఆ రాయిని తెచ్చి నాగల మీద పెట్టి దున్నారు. ఓకే. నెక్స్ట్ రోజు మళ్ళీ పొలానికి వెళ్ళారు దున్నాలి. రాయి నాగల మీద లేదు, పక్కన ఉంది. ఎక్కడ తీసారో అక్కడే ఉంది. అగైన్ ఆ రోజు కూడా అలా దున్నారు, ఆ రాయి పెట్టే. ఆ రాయి మరలా తర్వాత చూసేటప్పటికి ఎక్కడైతే పెట్టారో అవన్నీ అక్కడే ఉంది, నాగల మీద లేదు. దాంతో వీళ్ళకి అనుమానం వచ్చి ఆ రోజు రాత్రి చూశారు. నాగల మీద ఉన్నటువంటి ఆ శివలింగం ఆ రాయి ఆటోమేటిక్గా మళ్ళీ దాంతో వెళ్ళి వేరే ప్లేస్లోకి వెళ్తుంది. దాంతో వీళ్ళు భయపడిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ భయపడుతున్న మూమెంట్లోనే వారికి కలలో దేవుడు ప్రత్యక్షమై అది శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అని, ఇన్నాళ్ళు భూమి లోపల ఉందని, ఇప్పుడు భూమి బయటకు వచ్చిందని, దాన్ని మీరు ప్రతిష్ఠించండి అని చెప్పని స్వామి చెప్పటం, అక్కడ గుండం తవ్వమనటం, ఇవన్నీ చేశాక అప్పుడు ఆ గుండం రామలింగ స్వామి ఆలయంగా ప్రతిష్ఠించున్నారు. దామగుండం అన్నప్పుడు ఈ అన్నదమ్ముల పేరు మీద దామయ్య, గుండయ్య, వీళ్ళ పేరు మీద దామగుండం. సత్యానంద స్వామీజీ అని చెప్పేసి ఈ గుడిలో పూజారు. ఆయన ప్రతి నెల 1వ తారీఖున మూలికలతో ప్రసాదం రెడీ చేస్తారు. ఆ ప్రసాదం తీసుకుని చాలా మంది వస్తూనే ఉంటారు. సో ఈ రామలింగేశ్వర ఆలయం ఎక్కడైతే ఉందో దానికి సంబంధించి ఎక్కడ ఏమి టచ్ చేయట్లా. ఆ గుండం చెరువు అన్నది ఏదైతే ఉందో అందులో మునిగితే పాపాలు పోతాయి, యమగండ నుంచి తప్పించుకోవచ్చు, ఆ దామగుండం కోనేట్లో మునిగితే అంటారు కదా. సో దాన్ని యాస్టివ్గా ఉంచుతారు. దానికి సంబంధించి నీరు వచ్చేది ఎక్కడైతే ఉందో అది ఎక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు. అండ్ ఇక్కడ చాలామంది ఏంటంటే ఆ గుండం ఉంది కదా, దాని మధ్యలో గుడి ఉంటుంది. ఆ గుడి అవతల ఈ గుండానికి అవతల నించొని యువతలకు రాయేస్తే అలా వెళ్ళదంటే ఊరికి మరి ఎందుకు వెళ్దా మరి తెలియదు. మీలో 2 నెలలు ట్రై చేసినట్టు చెప్పండి. అలా రాయి కనుక గుడి మీదకి అవతల కనుక వెళ్తే అప్పుడు వాళ్ళ అదృష్టవంతులు అంట. సో ఇలా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, ఈ దామగుండంలో మేము గుడిని టచ్ చేయం, గుడికి వచ్చే దారి ఏదైతే ఉందో దాన్ని యాసిడ్గా ఉంచుతాం. మేము ఈ ప్రాజెక్టుకి సంబంధించి
ఎక్కడ కూడా రేడియేషన్ అంటూ, ఎక్కడ కూడా చుట్టుపక్కల డిస్టర్బెన్స్ అంటూ ఏమీ ఉండదు. అంటే ఎలా చెప్పారంటే సింపుల్గా, రేడియేషన్ వల్ల చుట్టుపక్కల ప్రాంతం అంతా నాశనం అయిపోయింది, లక్షల చెట్లు కొట్టేస్తున్నారు అన్న దానికి సంబంధించి నేవల్ వాళ్ళే క్లారిటీ ఇచ్చారు. ఏమని? ఆల్రెడీ ఐఎన్ఎస్ కట్టబొమ్మన తిరునెల్వేలి తమిళనాడు అక్కడ ఉంది, 1990లో స్టార్ట్ అయింది అది. సేమ్ ఇదే వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్. ఓకే, మన దేశంలో అదే. ఆ తర్వాత ఇప్పుడు రెండోది అన్నట్టు. అసలు ఏంటి మెయిన్? అది ఇవేం చేస్తాయి? సముద్రం లోపల అండర్ గ్రౌండ్లో, సముద్రం లోపల ఇంకా ఏమవుతాయి, సబ్మెరైన్లు పోతూ ఉంటాయి. ఈ సబ్మెరైన్లు పోతూ ఉన్నప్పుడు ఆ లో ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు డిటెక్ట్ కాకుండా చైనా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ప్రపంచంలో ఈ సబ్మెరైన్ సంబంధించి హై అండ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. మామూలుగా మనకి వేరే ఏదైనా దేశాలతో ప్రమాదం ఉందిరా అన్నప్పుడు అయితే భూమి, నేల, అదే భూమి, వాయు మార్గం అండ్ నీరు, ఈ 3 మార్గాల ద్వారా యుద్ధం. నీళ్లు నేవల్, పైన ఆకాశం అన్నప్పుడు ఎయిర్ ఫోర్స్, భూమి అన్నప్పుడు మన మిలిటరీ వాళ్ళు, ఆర్మీ. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే 3 దిశలలో కూడా, 3 ప్రాంతాలలో కూడా మన పట్టు నిలుపుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? శత్రువు ఉన్నవాడు ఎటు నుంచి వస్తాడంటే మొత్తం చూసుకోవాలి. భూమి మీద అంటే ఓకే కనిపెడతారు, ఆకాశాలు అంటే కనిపెడతారు, సముద్రం మీద అంటే ఆ పైన షిప్లెస్ కనిపెడతారు కదా, షిప్లెస్ కనిపెడతారు, సబ్మెరైన్లు వస్తే. మన దగ్గర ఉన్న టెక్నాలజీ సముద్రం లోపల వచ్చేవాడిని కనిపెడటానికి అంత టెక్నాలజీ లేదు, అప్డేట్ టెక్నాలజీ. దానికోసం ఇది దక్కన్ పీఠభూమి అండ్ చుట్టుపక్కల వచ్చేసి అడవి అన్ని క్రాస్ చెక్ చేసుకున్నాక అనువైన ప్రాంతం అని అనుకున్నాక, సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్స్ అని పెట్టాక, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యాక అప్పుడు ఇదంతా. వాస్తవానికి కేసీఆర్ గవర్నమెంట్ సమయంలో ఇదంతా జరగాలి, బట్ డిలే చేశారు వాళ్ళు. దెన్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, గో హెడ్ అని చెప్తున్నారు, జరుగుతుంది. ఇప్పుడు ఇంకా అడ్డుపుల్ల వేయటం కానీ, అడ్డుపడుతున్న వాళ్ళు కానీ, సేవ్ దామన్నట్టు హడావుడు చేస్తున్న జర్నలిస్టులు కావచ్చు, లేదన్నప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ప్రకృతి ప్రేమికులు, రెవెన్యూ వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మీరు డిఫెన్స్ అన్నప్పుడు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం చెక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది వాళ్ళు. అండ్ జస్ట్ ఒక చిన్నపాటి ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు ప్రాంతం మాత్రం వీళ్ళు తీసుకుంటారు. మళ్ళీ అగైన్ అక్కడ ఊరు లాంటిది వచ్చింది, చుట్టుపక్కల డెవలప్మెంట్ వచ్చింది, మిగతా అడవులను ఎక్కడ ఏమీ డిస్టర్బ్ చేయరు. మెయిన్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. అండ్ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, వాళ్ళు చూస్తూనే ఉంటారు, చెక్ చేస్తారు. పర్యావరణానికి ఎక్కడ నష్టం లేకుండా, అండ్ అక్కడ ఏదైనా నదులు లాంటివి కానీ, సరస్సులు లాంటివి కానీ, ఇదిగో ఈ గుడులు లాంటివి ఉంటే వాటికి ఇబ్బంది లేకుండా, వాటి దిశలను మార్చకుండా ద బెస్ట్ వేలో అక్కడ స్టేషన్ అనేది లాంచ్ కాబోతుంది, కట్టబోతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కడ కూడా పెద్ద పెద్ద సైన్స్ టెర్మినాలజీ వాడాల, మీకు అర్థం కానీ మేము చెప్పలే, అన్ని నార్మల్గానే చెప్పున్నాను. దీనికే అసలు వాళ్ళు వీళ్ళు ఉద్యమాల హడావుళ్ళు, మీరేమో అమాయకంగా కింద కామెంట్స్ పెడతారు. అదేమంటే హైదరాబాద్ ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి. హైదరాబాద్ ఊపిరితిత్తులు అయితే చాలా ఉన్నాయి ఆ పక్కన. వికారాబాద్ ఫారెస్ట్, అనంతగిరి ఫారెస్ట్ ఓల్డ్ అని ఉన్నాయి, దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయట్లా. ప్రభుత్వం అంత బుర్ర తక్కువది కాదు, అన్ని ఆలోచించే చేస్తారు వాళ్ళు. మీరేదో ప్రకృతి ప్రేమికులు అన్నట్టు, అసలు మీకే మొత్తం తెలుసు అన్నట్టు. అరే జస్ట్ చేయమంత దాన్ని కొండంత చేసి చూపిస్తారా మీకున్న సబ్స్క్రైబర్లకి? అండ్ మీకు తెలిసిన చేత తీసుకొచ్చి ఉద్యమాలు చేపిస్తారా? స్టార్టింగ్ చెప్పానే ఈ దేశంలో ఏది అడ్డుకున్నారు, ఎవరు అడ్డుకున్నారని. అలాగే ఇది కూడా. ఇంకోటి చెప్తాం మీకు, కొంతమంది ఉంటారండి ఓవర్ యాక్షన్ గారు. ఒకడు అక్కడ ఉద్యమం చేస్తున్నాడు, ఇదిగో ఈ ఉద్యమానికి సంబంధించి మేము అనుకున్న లక్ష్యం అయితే దాన్ని నెరవేరకపోతే, మా డిమాండ్స్ నెరవేరకపోతే, అది పక్కన ఉంది పెట్రోల్ బంకు, సరే పెట్రోల్ ఉంది, అది నేను పుస్తకం తగలబెట్టుకోండి చెప్పి అంటాడు. ఆ కూర్చున్న నాయకుడు వాడు మాటలే అని అనగానే వాడు ఫాలోవర్ కూడా ఒకడు ఉంటాడు, వాడి కింద మీద ఆగదనమాట. ఇంట్లో అమ్మ నాన్న అన్నారు వాడికి అర్థం కాదు, వచ్చే తీసుకుంటాడు, మీద పుస్తకం తగలబెట్టేసుకుంటాడు. కింద కూర్చున్న నాయకుడు కూడా అదే కావాలి, వాడు తగలబడితే కావాలి. ఆ రకంగా ఎమోషన్గా రెచ్చగొడతాడు. ఇక్కడ కూడా ఈ సోషల్ మీడియా బ్యాచ్ కావచ్చు, విదేశీయుల దగ్గర తీసుకున్న ఫండ్స్ బ్యాచ్, ఎవరో ఇంకేంటో మీరు ఆలోచించుకోండి. వీళ్ళు చేసే కూడా ఏంటంటే ముందు వెనక ఆలోచించకుండా వీళ్ళ టార్గెట్ అంతా ఒకటే, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండాలి, డెవలప్మెంట్ జరగకూడదు, దేశానికి మంచి జరగకూడదు, మిగతా దేశాలు మనకన్నా గొప్పగా ఉండాలి, మనం మాత్రం కింద ఉండాలి. ఇలా బతికే అంత, వీళ్ళ ఆలోచనే అంత.
సో ఇప్పుడు విషయం ఏంటి, నేను చెప్పిన వేలో కనీసం చాలా సింపుల్గానే కదా చెప్పాను. తిరునాలువేలి ఉంది కదా, ఐఎన్ఎస్ కట్టబొమ్మని కొట్టండి. దానివల్ల ఎక్కడైనా ఏదైనా పర్యావరణానికి నష్టం జరిగిందా, ఫ్రీక్వెన్సీలో ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందా? రేడియేషన్ ఏంటారు నాయన, రేడియేషన్ జనాలు చంపేంత రేడియేషన్ అదే ఉండదురా నాయన. అదేమి న్యూక్లియర్ స్టేషన్ కాదు. న్యూక్లియర్ స్టేషన్ కూడా చుట్టుపక్కల మొత్తం కూడా ఏమంటారు దాన్ని, మొత్తం ఎక్కడిదక్కడ బంధించే ఉంటుంది. దాన్ని బయటికి ఏమి రాకుండా జాగ్రత్త పడతారు. మేము ఉన్న ఏరియాలో బాబు వేస్తున్నారు, మేము ఉండేది దీని పక్కన ఈసీఎల్ ఉంటుంది. ఈసీఎల్ పక్కనే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని ఉంటుంది. అక్కడ నడుస్తూనే ఉండేది. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అన్నప్పుడు ఏంటి, అణు ఇంధనం ఏం కావాలి చుట్టుపక్కల వాళ్ళకి, పరిశ్రమ అంతే అది. అండ్ బేగంపేట ఉమెన్స్ కాలేజ్ దాటిన తర్వాత మీకు బేగంపేట వెళ్తున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఒకటి ఉండిద్ది, అది కూడా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వాళ్ళది. సో ఎక్కడైతే ఒక ప్రాజెక్ట్ ఉంది అన్నప్పుడు అక్కడ జరిగినా సరే ఇబ్బంది రాకుండా ఉండేలాగా అన్ని ప్లాన్ చేసుకుంటారు. ఈవెన్ తమిళనాడులో కూడా ఒక ప్రాజెక్ట్ ఇలాగే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సంబంధించింది, లేదంటే ఇప్పుడు న్యూక్లియర్ దానికి సంబంధించిన ప్రాజెక్ట్ కేరళ కానీ తమిళనాడు కానీ మొత్తానికి అక్కడ ఇలాగే వీళ్ళని రచ్చగొట్టి హడావుడి చేస్తూ ఉంటే దెన్ అబ్దుల్ కలాం గారు చెప్పారండి, ఎందుకు మీరు అసలు నిరసన తెలియజేస్తున్నారు, దానివల్ల నష్టం అసలు ఏమి ఉండదు, దేశానికి ఇంకా మంచిదని ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి ఉన్నాడు. అప్పుడు కొంతమంది సద్దుమణి గారు ఇక అయినా హడావుడి చేస్తూనే ఉన్నారు. నేను మరలా చెప్తున్నా, బీజేపీ మీద వ్యతిరేకత కొంతమంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత కొంతమంది, అసలే ఈ దేశం మీద మాకు వ్యతిరేకత అనే వాళ్ళు ఇంకొంతమంది, అంతా కలగలిపి నానా హడావుడి. చాలు ఇంక వీడియోని ఆపేస్తున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. ఎక్కడ కూడా నష్టం అన్నది ఉండదు. ఒక చెట్టు కొట్టేశాడు అంటే దానికి 10 చెట్లు వేరే చోట నాడతాడు. అండ్ ఆ వికారాబాదు అనంతగిరి చుట్టుపక్కల బోల్డ్ అంత ఉంది భూమి, అడవి. ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళకి అసైన్ చేశారో 1174 హెక్టార్ల భూమి, అందులో కూడా జస్ట్ 48% మాత్రమే ఈ కొట్టేసి చెట్లు కొట్టేసి రిమైనింగ్ కొట్టి వాడతారు. రిమైనింగ్ మిగతా చోట్ల ముందు కూడా ఫెన్సింగ్ టైప్ ఉండేది, వేరేది కాదు. దయచేసి బ్లైండ్గా ఫూలిష్గా నమ్మకండి పెడితే అవి. ఇన్ని రోజులు ఎందుకు ఆగనంటే దసరా శరణావతులు జరుగుతున్నప్పుడు అప్పుడు ఇద్దాంలే ఒక సండే రోజు అని చెప్పేసి నేను ఆగున్నా. ఎందుకంటే ఈలోపు మీరు హడావుడి అంతా చూసున్నారు కదా, వేడంతా చల్లారి ఉండేది కదా. ఇప్పుడు నేను ఇస్తే అప్పుడు అమ్మయ్య అని ఫీల్ అవుతారు కదా, అందుకు ఇప్పుడు ఇస్తూ ఉన్నా. ఇంకేం డౌట్స్ కింద కామెంట్లో తెలియచేయండి.